మొత్తం దేశం అంతా గర్వించినట్టు ఎవరండి? మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. అమ్మో, ఇదేదో మీరు గొడవలు పెట్టేటట్టే ఉన్నారు నాకు. ఓకే, పవర్ స్టార్ గారు. ఎమోషన్ అండి, పవర్ స్టార్ ఇస్ లైక్ ఎమోషన్ ఫర్ మీ. ముందు బిఫోర్ కంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైం నుంచి చూస్తున్న ప్రతిసారి నాకు ఒక గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. సో రియల్ లీడర్. చిరంజీవి గారు? చిరంజీవి గారు ఒక హోల్ జనరేషన్ని ఓకే, మీరు ఒక పని చేస్తే దానికి సక్సెస్ వస్తుంది, ప్రతిఫలం కంపల్సరీ ఉంటుంది అని చెప్పి ఇన్స్పిరేషన్. బాలయ్య గారు? బాలయ్య బాబు గారు ఈజ్ ఎనర్జీ ఫ్యాక్టరీ. ఎగ్జాక్ట్లీ. అల్లు అర్జున్ గారు హార్డ్ వర్కింగ్. నాకు అనిపిస్తుంది హార్డ్ వర్కింగ్ అంటే యూనో అందరం హార్డ్ వర్క్ చేస్తాం మనకు కావాల్సిన పొజిషన్కి. కాకపోతే చిన్న చిన్న విషయాలు మనం అంత పేషెన్స్తో హార్డ్ వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకు. పుష్ప చూసిన ప్రతిసారి తన అల్లు అర్జున్ సార్ బాడీ లాంగ్వేజ్ చూసి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ షాట్లో ఎవ్రీ స్ప్లిట్ సెకండ్లో కూడా అంత పర్ఫెక్షనిస్ట్గా హార్డ్ వర్కింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. నిజమే మీరు చెప్పింది. ఎన్నిసార్లు చూసారు పుష్పని? చాలా టైమ్స్ చూసానండి. ఎందుకంటే ఆ రోల్ని ఎలా పుల్ ఆఫ్ చేశారని చెప్పేసి నాకు చాలా అనిపిస్తుంది నిజంగా. అది దాని కనుక మీరు ఎలా చూస్తా రాస్తా ఉంటే ఆ సినిమా మీద డాక్టరేట్ చేయొచ్చు. ఇంత మంచి కంటెంట్ అది. అంటే ద వే వాళ్ళు నేరేట్ ఒక కథని చెప్పిన విధానం నెక్స్ట్ లెవెల్. అది సుకుమార్ గారికి ఎగ్జాక్ట్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అండి. యాక్చువల్లీ మీరు కూడా ఒక ఆడియన్ లాగానే ఎదురు చూస్తారా, హీరోయిన్ లాగా ఎదురు చూస్తారా? ఆడియన్ లాగానే ఎదురు చూస్తా అండి నేను 100%.